14 ఎకరాలు 13 ఎకరాల 52 సెంటే అంత వచ్చింది. మా చింతగాద గారికి మేము ఒక సామాన్య రైతులం, మధ్యతరగతి కుటుంబంలో, మేము కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాం. ఇవాళకి మా దగ్గర ఉందా 19 ఎకరాలే. మా దగ్గర ఉంది వాళ్ళకి 19 ఎకరాలే, 23 ఎకరాలు ఉంది మా దగ్గర. రా, మేము 4 ఎకరాలు 2008 2009లో చంద్రబాబు గారి పుణ్యం అని మేము అమ్మాం. మేమేం బాధపడతలేదే, ఉన్నది ఉంది. మేము వాళ్ళు కొత్తగా నేను కోటేశాను కాదే, అదే పొలం ఉంది వాళ్ళకి. మేము వ్యాపారాలు చేసినవన్నీ ఖర్చు పెట్టాం. ఏదో అక్రమం ఉందో, దేవుడి భూమి అని ఉంటుంది. రికార్డులో నా సొంతం వద్దా? నీకు దమ్ముంటే నువ్వు పాడుకో. ఇప్పుడు ఆ కవులు వచ్చిన కవులు స్వామివారి కళ్యాణానికి నిర్వహిస్తానికి వాడాలి. నీకు చేత కట్టలేదు కదా, మరి 3 సార్లు పెట్టించావు. దద్దమ్మ ఎమ్మెల్యే నువ్వు చేతగాని సన్నాసివి. నీకు చేతనైతే నీకు సీమి ఉన్నెత్తిరి ఉండుంటే నువ్వు అది పాట పాడించుకుని నువ్వు పెట్టుకునేవాడివి. భగవంతుడికి నైవేద్యాలకి నువ్వు ఉపయోగించుకోవడానికి ఖర్చు పెట్టేవాడివి. నీకు ఏమీ లేదు, దేవుడు లేదు, దెయ్యం లేదు, శారదం లేదు, ఏమీ లేదు నీకు. ఇంకా పైపెచ్చి ఎదురాళ్ళ మీద బురద చెమ్మటం. సార్, మీ తాతల హయాం నుంచి ప్రజలకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూ వచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, లీగల్గా తీసాను, లీగల్గా మీరు ఎలాగో సపోర్ట్ చేస్తారు. మీ సైడ్ నుంచి పర్సనల్గా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తారు? ఖచ్చితంగా. గతంలో ఇక్కడ 14 మందికి ఈ కట్టంలో ఉండే వాళ్ళకి ఆ కోర్టు ఆర్డర్ మీద ఖాళీ చేస్తే శారద గారి హయాంలో మేము చెరువు కట్ట అవతల పక్కన సుమారు 10 లక్షల రూపాయలు నా సొంత డబ్బుతో మేము రబ్బీస్ తోలిచ్చి వాళ్ళకి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసాం. వాళ్ళ ముందర సిమెంట్ రోడ్లు వేయించాం. వాళ్ళు ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి అనుభవించే వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళు అందరూ కాదని చెప్తున్నా. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి డివిజన్ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. వాళ్ళు రండి, డ్రైవ్ పెట్టు. అది ఒక సమస్య పట్ల మనకు ఉండాల్సినటువంటి చిత్తశుద్ధి. సొంత సామాజిక వర్గం అభివృద్ధిని కూడా సొంత సామాజిక వర్గం అభివృద్ధి పనులు చేస్తున్నా సరే అడ్డం పడుతుంది అనా. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇవాళ బోడే ప్రసాద్ రాగానే కానూరు గ్రామం సిమెంట్ రోడ్ చూడాల. దీని పూర్వం అనేక పర్యాయాలు కొన్ని శతాబ్దాల నుంచి కూడా సిమెంట్ రోడ్లు ప్రక్రియ నడుస్తూనే ఉంది. జనాభా పెరిగిన కొద్దీ అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. మా స్కూల్లో ఒక గుడి కట్టించినా, ఒక బడి కట్టించినా, ఒక శ్మశానం కట్టించినా, లేకపోతే పర్మనెంట్ ఒక పశువుల హాస్పిటల్ కట్టించినా, లేకపోతే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏ కార్యక్రమాలు చేసినా కూడా అవన్నీ మా హయాంలో పంచాయతీలుగా ఉన్నప్పుడే జరిగింది. నువ్వు వచ్చిన అవసరం రీత్యా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎప్పుడు డైలీ ప్రాసెస్. ఎందుకనంటే భవనాలు ఎక్కువైన కొద్దీ వాళ్ళకి మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళు చందాలు కడతా ఉంటారు, ట్యాక్సులు కడతారు. దాన్ని ఏదో పెద్ద గొప్పగా భూతద్దంలో జీవించి రిమార్కబుల్ అంటే చరిత్రలో పలానా ఈ పని చేశారు. కిడ్నీ సెంటర్ పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. లేకపోతే కంకిపాడులో హాస్పిటల్ కట్టాడు, జగన్మోహన్ రెడ్డి కాలంలో కట్టాం. ఈ కాలంలో మొత్తం అన్నీ కరకట్ట అవతల బందర్ కాలువ మీద వంతులు వేశారు, అది రాజశేఖర రెడ్డి గారు వేశారు. లేకపోతే ఉయ్యూరులో హాస్పిటల్ కట్టారు, అది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కట్టారు. ఇట్లా రిమార్కబుల్ థింగ్స్. 100 అడుగులు రోడ్డు వేసాం, అది ఆయన కాలంలో వేశారు. లేకపోతే పెద్ద డ్రైన్ కట్టాం. కష్టపడు, నీ స్వాగతిస్తా అని చెప్తున్నావు. అంతేగాని 60 అడుగుల డొంకల్ని 60 అడుగులు విస్తరించాల్సినటువంటి వాళ్ళని 40 అడుగులు డబ్బులు తీసుకుని నువ్వు చేసి కక్కుర్తి పడేవాడు. నువ్వు కక్కుర్తి పడుతున్నాడు వ్యక్తివి. నువ్వు కూడా మాడతావేంటి? మాడమాక. నేను ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత నుంచి ఎవరు మా కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే మా దృష్టిలోకి వచ్చి మా పార్టీ ద్వారా మాకు వచ్చినటువంటి ఏ నోటీసులో ఉన్న ఏ వ్యక్తికైనా ఏ సమస్య పట్లైనా స్పందించి నా వృతాభక్తిగా నా వల్ల అయినంత ఎప్పుడు కూడా ఆర్థిక సాయం చేస్తాను కూడా. నా గ్రామస్తుల్ని నేను ఆదుకోకపోతే నువ్వు ఆదుకుంటావా? నీకు ఎప్పుడన్నా మా గ్రామస్తులను ఆదుకున్న చరిత్ర నీకు ఎప్పుడుందా? 14 మందిని ఇలా ఇల్లు బీగితే నువ్వు ఎప్పుడన్నా ఒక 10,000 వాళ్ళకి ఇచ్చావా? ఇవాళ నీ చరిత్ర అది. నువ్వు నన్ను అడుగుతావండి. మీరు ఒక ఆరోపణ
అక్కడ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం సక్రమంగా పూర్తి చేసి అధికారం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని వాళ్ళందరికీ లబ్ధి చేకూరిస్తే చివరికి ఫైనల్ మీరు ఏం చేస్తారు? మేము స్వాగతిస్తున్నామని ఆదిలోనే చెప్పాను నిన్న ప్రసంగంలో కూడా. వారు ఒకవేళ చెప్తే కనుక మేము ఇదంతా చేస్తే దాన్ని చర్చకు సిద్ధం. అసలు నేను చెప్పాను, ఆయన చెప్పాడు ఏంటన్నా, ఒక పాలక పక్షంగా అది ఒక నీ డ్యూటీ, ప్రతిపక్షంగా నేను నీకు రిమైండ్ చేయటం నా డ్యూటీ. మన ఇద్దరి డ్యూటీలు ఏంటి? ప్రజల సమస్యలు పరిష్కరించడం మన డ్యూటీలు. అది మర్చిపోయి నువ్వేమన్నా రాజువా, నువ్వు ఎలకాలం ఉంటావా, హిట్లర్ని వెనక పంపారు, నెపోలియన్ని వెనక పంపారు, నువ్వెంత, నీ నియంతత్వం ఎంత? నా డ్యూటీ ఏంటి? నీ దృష్టిలో లేని, ప్రభుత్వం దృష్టిలో లేనటువంటి ఎత్తి చూపించి ఆ సమస్యలను పరిష్కరించడం నా డ్యూటీ. నీ డ్యూటీ ఏంటి? నీ దృష్టిలో వచ్చి పరిష్కరించడం నీ డ్యూటీ. నీ డ్యూటీ నువ్వు చేయి, నా డ్యూటీ నేను చేస్తా. నేను మొన్న కేవలం నిన్ను రిమైండ్ చేశా, నువ్వు దాన్ని తప్పుదోవ పట్టించి నా మీద వ్యక్తిగతమైన ఎలిగేషన్స్ చేసావు. అది తప్పు. నీకు ఏదైనా వ్యక్తిగతంగా ఎలిగేట్ చేయాలి, రా చర్చకి పెట్టుకో, నేను కూడా వస్తా, టాపిక్ చెప్పు, తీసుకొస్తా, ప్రజెంట్ చేస్తా, ఓపెన్ బుక్. నాకేం అవసరం లేదు. నాకు 2 ఆడపిల్లలు, ఇంత ఇస్తేనే మంచి అల్లుడు వస్తాడు, నాకు ఎక్కడా లేదు చరిత్రలో, నాకేం అవసరం లేదు. అతను ఒక అసత్య ప్రచారాన్ని చేయడానికి, జరిగిన తప్పిదాన్ని ఎదుటి పార్టీ వాళ్ళ మీద రుద్దడానికి నిన్న ప్రయత్నం చేసి హడావుడిని వచ్చాడు. నేను అతన్ని డైరెక్ట్ క్వశ్చన్ అడిగా, కామైతోపు నుంచి కానూరు వరకు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఎంత విస్తరించి ఉండాలి? స్ట్రైట్ క్వశ్చన్. నువ్వు ఇంకేం చెప్పొద్దు. నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే ఈ ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పు. నేను ఆర్టీఏ చట్టంలో పీజీఆర్ఎస్ దాంట్లో మేము పెట్టాం. ఏమండి, ఇది రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో 60 అడుగులు ఉంది. మేము జరిగేటువంటి అభివృద్ధిని స్వాగతిస్తున్నాం, అభివృద్ధిని మేము అడ్డుకుంటలేదు. మీరు చేసేటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ సుమారు 4 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి మీరు డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు. దాంట్లో 40 అడుగులు ఒకసాట, 50 అడుగులు ఒకసాట ప్రపోర్షనేట్గా లేదు. మేము మా పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ గారి తరఫున మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇది 60 అడుగులు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాబట్టి, 60 అడుగులు విస్తరించి ఉంది కాబట్టి మీరు పర్మనెంట్గా కొట్టండి అన్నాం. మీరు ఆ భవనాల దగ్గర కాసులకి కక్కుర్తి పడి ఎమ్మెల్యే వెనకాల అడుగులు మడుగులు ఎత్తున్నటువంటి టోటల్ మున్సిపాలిటీ యంత్రాంగం మొత్తం కూడా తాత్కాలికమైన డ్రైన్లు మాత్రమే నిర్మాణం చేస్తున్నాం అనేటువంటి చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇంతకన్నా హేయం ఏముంటుంది, ఇంతకన్నా దరిద్రం ఏముంటుంది? మీరు ప్రజాధనం 4 కోట్లు వెచ్చిస్తున్నారు, సంతోషం. ఒక సమస్య పరిష్కరించడానికి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, సంతోషం. మేము కూడా స్వాగతిస్తున్నాం. మీరు చేయాల్సింది ఏంటి? 60 అడుగులు ఉంటే 60 అడుగులకి వెడల్పు ఒకవేళ లేకపోతే దానికి టీడీఆర్ బాండ్సో లేకపోతే వాళ్ళ కాంపెన్సేషన్ కట్టి ఒక సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి. ఆ రోడ్డు సుమారు 1,00,000 మంది ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందరి జీవితాలతో ఆడుకుంటూ ఏంటి? నువ్వు ఒక శాశ్వత నిర్మాణం చేపట్టావు, సంతోషం. ఎమ్మెల్యే నీకే చెప్తున్నా, సంతోషం. కానీ నువ్వు 60 అడుగులు ఉండాల్సిన దాన్ని 40 అడుగులు 50 అడుగులు ఎందుకు తీసుకున్నావు? ఉన్నట్టుగా ఎందుకు చేశా? ఎవరెవరి దగ్గర ఎంత కాజేశా? ఎవరెవరి దగ్గర చేతివాటం ప్రదర్శించి తప్పుడు పనులు చేశారు? మేము ఈ సమస్య గురించి మాట్లాడితే అతగాడు వచ్చి ఏదో దేవుడి మాన్యాలు తీసుకున్నారు, ప్రభుత్వ భూములు ఆధీనంలో ఉన్నాయని ఛాలెంజ్ చేస్తున్నా. నా ఆధీనంలో లేకపోతే నా కుటుంబ ఆధీనంలో కనుక ప్రభుత్వం సంబంధించిన ఏమైనా ఉన్నట్టు కనుక నువ్వు నిరూపిస్తే నేను స్వచ్ఛందంగా తప్పుకుంటా. నేను ప్రతి ఆస్తి కూడా వైట్ అమౌంట్తో కట్టి నేను కొనుక్కున్నటువంటి పరిస్థితి. నువ్వు అవాకులు చవాకులు పేలేవు. దేవుడి మాన్యం ఏదో మా కింద ఉందని, నేనేదో దౌర్జన్యం చేస్తున్నానని, లేకపోతే దాన్ని ఏదో ఇది చేస్తున్నానని ఏదో మాట్లాడావు. నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా దేవుడి భూమి, దేవస్థాన భూములు కౌలుకి వేలంపాట నిర్వహిస్తే ఆ రైతు వారీగా పాల్గొనేటువంటి రైతు కౌలు కట్టి ఆ పంటలో దిగాలి, ఆ పొలంలో దిగాలి. గడిచిన 2 సంవత్సరాల కాల పరిమితి పూర్తయిన వెంటనే సుమారు మార్చి అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, మార్చి కానీ లేకపోతే ఫిబ్రవరిలో కానీ అయిపోద్ది కాల పరిమితి. వాళ్ళు ఈవో గారు వచ్చి మళ్ళీ రెన్యూవల్ చేసుకోండి, మీరు వచ్చి పాట పెడతామని పాల్గొని అన్నారు. అయ్యా వద్దు, దేవుడికి ఆ పంట ద్వారా వచ్చే డబ్బులు మా
గ్రామంలో రామలింగేశ్వర స్వామి కళ్యాణం చేయడానికి మాత్రమే ఉపయోగించాలని షరతులతో రాసి ఉన్నటువంటి పరిస్థితి. నేను కావాలంటే ఆ 1,09,000 రూపాయలు నేను సొంతంగా నేను డొనేషన్గా ఇస్తాను, మీరు ఎటువంటి ఇది పెట్టుకోమని ఎవరి నుండి వేలంపాటు పెట్టుకున్నాను. 4 సార్లు వేలంపాటు పెట్టారు, ఒక్కడు కూడా పాల్గొలా. ఎమ్మెల్యే నీగా చెప్తున్నా, నువ్వు దౌర్భాగ్యుడివి. నువ్వు దాన్ని 33 సంవత్సరాల లీజు తీసుకుని కళ్యాణ మండపం కట్టించాలనేటువంటి తలంపుతో నువ్వు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇది కాదా? డిస్కషన్ జరగలేదా నీ ఆఫీస్లో? కళ్యాణ మండపం లీజుకి అడగలేదా నీ దగ్గరికి వచ్చి నీ పార్టీ కార్యకర్తలు ఉన్న పార్టీ నాయకులు? ఏం మాట్లాడుతున్నావు? తప్పంతా నువ్వు చేసి ఎదుటి వాళ్ళ మీద బురద చెమ్మటం. నా ఆధీనంలో ఉంటే ప్రభుత్వం నీది, నువ్వు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. గుడ్డిగాడిది పళ్ళు ఏమైనా తోమేవా? లేకపోతే నా దగ్గర నుంచి నువ్వు ఎంత అమ్ముడుపోయావు? నువ్వు అమ్ముడుపోతేనే కదా నీ యంత్రాంగం మంత్రాంగం నువ్వు ఖాళీ చేయించలేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? నువ్వు అమ్ముడుపోతే వస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా తస్మాత్ జాగ్రత్త. ఇతగాడు ఎవరినైనా తాకట్టు పెడతాడు, ఎంతకైనా స్వలాభం కోసం ఎవరినైనా కూడా అమ్మేస్తాడు. మరి నేను చెప్పేది అదే కదా. నువ్వేం చెప్తున్నావు? మేము దౌర్జన్యం చేసాం, దాష్టికాలు చేసామన్నా. ప్రభుత్వం ఎవరిది? నీ చేతిలో ఉంది. అందుకని పిచ్చి ప్రగల్భాలు, పిచ్చి మాటలు, పిచ్చి ప్రేరేపణలు మానుకో. నీ ఉడత ఊపులకి చెడత ఊపులకి ఎవడో భయపడ్డో. రీల్స్ చేసుకున్నావు, చక్కగా రీల్స్ చేసుకో, నేనేం కాదంటలా. చక్కగా చేసుకో, మంచిదే, నేనేం కాదంటలా. ప్రజా సమస్యల పట్ల పరిష్కరించాలంటే చిత్తశుద్ధి ఉండాలి. 3వ అంశం, ఇతగాడు ఇప్పుడు వాళ్ళకేదో కానూరులో ఇవ్వాలి, లేకపోతే అర్బన్ ఏరియాల్లోనే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి, నేను చూపిస్తా ప్రయత్నం చేస్తున్నా ఇది అని వాగాడు. సరే, నేను ఒకటి అడుగుతా ఉన్నా. మా కుటుంబం 1980 సంవత్సరంలో దాదాపు మైనార్టీ కమ్యూనిటీకి, ముస్లిం సోదరులకి ఈద్గా లేక, బరియల్ గ్రౌండ్ లేక కొట్టం పెట్టాడుతుంటే మా కుటుంబం మా సొంత ఆస్తి ఆ రోజు 70 సెంట్లు మా సొంత భూమి ఇచ్చా. అంటే సుమారు ఒక 10 కోట్లు ఖరీదు చేసేటువంటి భూమి ఇవాళ మేము ఆనాడే ఇచ్చి, ఇంకొక 70 భవిష్యత్ ప్రణాళికలో మా తాతగారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, దేవభక్తి వెంకటేశ్వరరావు గారు సుమారు వాళ్ళకి ఇంకో ఎకరం పైచీలకు కొనిపెట్టి వాళ్ళకి సుమారు వాళ్ళ 2 ఎకరాల లోపల పైచీలకు లోపల ఇవాళ వాళ్ళకి ఈద్గా ఉంది. మరి ఆనాడే మా సొంత భూములు ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి రక్తంలో పుట్టి నా తండ్రి గారు 2 పర్యాయాలు సర్పంచ్గా కొనసాగి సుమారు నిరుపేదలకు 1,40,000 మందికి పైచీలకు నూతన వస్త్రాలు వాళ్ళకి బహుకరించి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి మా తండ్రి గారు. నేను చెప్తా ఉన్నా, అటువంటి రక్తం పుట్టి వచ్చినటువంటి వ్యక్తి నేను. ఎమ్మెల్యే నీకు చెప్తున్నా, గుర్తుంచుకో. నీకు చేతనైతే, నువ్వు మగాడు అయితే, నువ్వు పుట్టిందే మగ పుటకైతే, నీకు ఈ సమస్య పరిష్కరించాలి అనేటువంటి చిత్తశుద్ధి నీకు ఉంటే నిరుపేదలకి పట్టాలు ఇవ్వాలి, ప్రభుత్వం వల్ల అవటం లేదు, మనం చేద్దామని కనుక నువ్వు ముందుకు వస్తే, నువ్వు మగతనంతో కనుక వస్తే, నీకున్నటువంటి పారింగుల ఎకరం తీసురా, నీ సొంత భూమి రాయి, నా సొంత భూమి రాస్తా, కానూరులో ఉన్న ఎకరం రాస్తా, రా. దమ్ముందా? నీకు దమ్ముందా అని అడుగుతున్నా. దమ్ము లేని మాటలు దానం చేయటానికి హృదయం ఉండాలి, మనస్తత్వం ఉండాలి, దానం చేసే గుణం ఉండాలి. నువ్వా నాకు నేర్పేది? నువ్వా నాకు అవినీతి గురించి చెప్పేది? పిచ్చి మాటలు, పిచ్చి ప్రగల్భాలు మానుకో, చిత్తశుద్ధితో పనిచేయడం నేర్చుకో. అంతేగాని నీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం, ఎంత వస్తే అంత చేయటం. నువ్వు అదిరిస్తే అదిరిపోవటానికి, బెదిరిస్తే బెదిరిపోవడానికి. నేను ఇక్కడ లోకల్ కానూరు వాస్తవ్యుడిని. 50 ఏళ్ల చరిత్రలో మేము ఈ గ్రామానికి 45,000 పైచీలకు ఓటర్లు ఉన్నటువంటి ఈ గ్రామానికి నేను 50 సంవత్సరాలు మేము రూలింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి వ్యక్తితో, ప్రతి కుటుంబంతో నాకు సంబంధాలు నెమరేసుకున్నటువంటి పరిస్థితులు. పిచ్చి వాగుళ్ళు, పిచ్చి శాస్త్రులు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజాయితీ పరుడు అయితే, నువ్వు 60 అడుగుల రోడ్డుని ఉన్నది ఉన్నట్టుగా ఎందుకు వ్యవహరించావు? కానూరు గ్రామాన్ని యొక్క అభివృద్ధిని నువ్వు ఎందుకు నిరోధించావు? నువ్వు మా గ్రామ అభివృద్ధిని నువ్వు నాశనం చేశావు. 60 అడుగులు విస్తరించి ఉండాల్సినటువంటి రోడ్డుని నీ ఇష్టానుసారం కాసులు కక్కుర్తిపడి రైతుల దగ్గర, లేకపోతే బిల్డింగ్ యజమానుల దగ్గర డబ్బులు తీసుకుని
ఉన్నది ఉన్నట్టుగా చేసి మాకేం నోటీస్ ఇచ్చావు ఆర్టీఏలో పెడితే మేము చేసింది తాత్కాలికమైన కట్టడాలు, నీ నాయకుడు తాత్కాలికమైన సచివాలయం, నీ నాయకుడు తాత్కాలికమైనటువంటి హైకోర్టు, అదే వారసత్వంలో మీరు అందిపుచ్చుకుని సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా సిగ్గు లేదు. పుట్టింది మనిషి పుట్టక కాదు, చేసేటప్పుడు మన చిత్తశుద్ధితో చేయాలనేటువంటి తలంపు ఉండాలి. 60 అడుగులు విస్తరించి పర్మనెంట్ స్ట్రక్చర్లు వేసేటప్పుడు మీరు ఖచ్చితంగా అన్ని నియమ నిబంధనలు పాటించి ఒకసారే చేస్తాం. ఏ భవనం కట్టినా ఏ రోడ్డు వేసినా పర్మనెంట్గా. నువ్వు చేయలేకపోయావంటే నువ్వు చవట దద్దమ్మ ఎమ్మెల్యేవి. నువ్వు దిగజారు రాజకీయాలు మానుకో, కన్స్ట్రక్టివ్గా మాట్లాడు. నీకేమైనా సమస్య ఉంటే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టు, మేము కూడా వస్తాం. మా పార్టీ తరపున మేము కూడా సలహాలు ఇస్తాం. నీ సలహాలు పాటించుకుంటారు, లేకపోతే మీ ఇష్టం. నువ్వు ఎటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టకుండా నాకు సలహాలు చెప్పలేదంటే నీ ఇంటికి వచ్చి ఇవ్వడానికి నువ్వేం రాజువా? ప్రజాస్వామ్యంలో నువ్వేం రాజువా అని అడుగుతా ఉన్నా. నీ చెప్పేది ఏంది? యంత్రాంగానికి చెప్తాం, యంత్రాంగానికి కూడా చెప్తున్నావు. ఇక్కడ పనిచేస్తున్నటువంటి అందరు యంత్రాంగానికి చెప్తున్నావు, రోజులెప్పుడు ఇలా ఉండవు, రోజులెప్పుడు ఇయేగా ఉండవు. మళ్ళా మారితే మేము అధికారంలోకి వస్తే మీ అందరినీ కూడా మళ్ళీ ఏ మున్సిపాలిటీల్లోకి ఏ మండలాల్లోకి ఇక్కడికే తీసుకొచ్చి పని చేపిస్తాం, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మేము ఏదైనా చేస్తాం, ప్రజలను లూటీ చేస్తాం, ప్రజలను దోచుకుంటాం, చాలా తప్పు. అటువంటి పద్ధతులను మానుకోండి. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాడుద్ది. ప్రజల సమస్య ఎక్కడుంటే అక్కడ నిలబడి మేము పాల్గొంటాం. ప్రశ్నిస్తానికి మాత్రమే ఉండేటువంటి పరిస్థితి. నువ్వే అంటావు పవన్ కళ్యాణ్ ఒక రోజు ఆడు మెంటలాడు, సైకో అని నువ్వే అన్నావు. నేను అలా అన్నీ నువ్వే అన్నావు. నీ అవసరమైనప్పుడు మోడీ దిగిపోవాలని గుండు కొట్టించుకున్నావు. నేనేమన్నా ఎక్కువ మాట్లాడితే ఎక్కి ఏడుస్తావు. నన్ను అంటావు ఎందుకు, ఏడవడం ఎందుకు? నువ్వు టికెట్ ఇవ్వకపోతే ఏడుస్తావు, కాల్మనీ సెక్స్ ర్యాకెట్ అంటే ఏడుస్తావు, లేకపోతే నేను ఇప్పుడు చక్రవర్తి వచ్చి బాగా తిట్టాడంటే ఏడుస్తావు. నీకు దేనికి?